వాట్ ఈజ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ export business? Small budget export business, very profitable venture and anyone can start this business easily in India. Product అన్నది ప్రాఫిటబుల్గాను మనం ఎంచుకున్న ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తక్కువగాను ఉండాలి అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఎంచుకున్నట్లయితే అవి మంచి ప్రాఫిట్స్ను ఇస్తాయి. అదేవిధంగా ద procedure of exporting in product from India to international market very simple. ఎక్స్పోర్ట్ చేయాలి అంటే అతను ఎక్స్పోర్ట్ మీద అవగాహన లేకపోయినా అతను ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న మన యొక్క సదుపాయాలు మన మొబైల్ కానీ మనము యూజ్ చేస్తున్న మనం ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ లెవెల్లో మంచి నాలెడ్జ్తో ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇప్పుడు హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయదలిచినప్పుడు ప్రభుత్వం తరపున మనకు పూర్తి సహకారాలు ఉంటాయి. బెస్ట్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ స్మాల్ బడ్జెట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇండియాలో స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ బిజినెస్లోకి చేయడానికి అవకాశం ఉన్న ప్రోడక్ట్స్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఏవి అని గమనించినట్లయితే క్లాతింగ్, టెక్స్టైల్స్, పికల్స్, కెమికల్స్, రా మెటీరియల్స్, జ్యువెలరీ, లెదర్ ప్రోడక్ట్స్, లెదర్ బ్యాగ్స్, లెదర్ ఐటమ్స్, హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్, హోమ్ డెకోర్స్, పల్సెస్, స్పైసెస్, అదేవిధంగా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, స్టేషనరీ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇవి వీటిలో కొన్ని మనము స్పైసెస్ అన్నది మనము టర్మరిక్ పౌడర్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ అదేవిధంగా పల్సెస్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఐటమ్స్ ఇవి తక్కువ మొత్తంలో బల్క్ క్వాంటిటీలో కాకుండా తక్కువ మొత్తంలో మంచి చిన్న ఆర్డర్ల ద్వారా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ ప్రోడక్ట్స్ కానీ మనం తక్కువ లో ఇన్వెస్ట్మెంట్లో మనం పంపించడానికి సాధ్యమవుతుంది. హోమ్ డెకోర్ ప్రోడక్ట్స్, ఇంటికి అలంకరణకు వాడే ప్రోడక్ట్స్ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ డిమాండబుల్ ప్రోడక్ట్స్ అంటే ఇట్లా స్మాల్ ఇన్వెస్ట్మెంట్లో ఇవి ఎక్స్పోర్ట్ బిజినెస్లో మంచి ప్రాఫిట్ బిజినెస్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్. అదే ఇండియా యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నది బయట ఫారిన్ కంట్రీలో అత్యధిక ప్రాఫిట్తో అవి ఉంటాయి. ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్, మార్కెట్ సెలెక్షన్, స్వాట్ అనాలిసిస్, ప్రోడక్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, ఆపర్చునిటీస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్, ఇక్కడ ప్రైసింగ్ అండ్ కాస్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ ఇది మనం చెప్పుకోబోతాము.